పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉద్యోగాల కల్పన కోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. మిగులు విద్యుత్తో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో న్యూ ఎనర్జీ పాలసీని రూపొందించినట్లు సీఎం తెలిపారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి న్యూ ఎనర్జీ పాలసీని రూపొందించని గత సర్కార్ కరెంట్ సరఫరా కోసం భారీగానే అప్పులు చేసింది. కాగా రేవంత్ సర్కార్ 2030 నాటికి 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేసింది. ఈ క్రమంలో సోలార్ పవన విద్యుత్ ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని ద్వారా 33% కాలుష్యం తగ్గుతుందని అంచనా వేస్తోంది. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలపైన సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అలాగే టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా సోలార్ పవన విద్యుత్ ప్లాంట్లతో పాటు ఇతర రెన్యూవబుల్ ఎనర్జీ వనరులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది. బ్యాటరీలతో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఇంధన నిల్వ సదుపాయాల పెంచనుంది. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుతో పాటు హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్లకు సౌర విద్యుత్ వినియోగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను కూడా భారీగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 872 ఛార్జింగ్ స్టేషన్స్ ఉండగా 2029 నుండి 30 నాటికి వాటి సంఖ్యను 6,000కు, 2034 నుండి 35 నాటికి 12,000కు చేరేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సోలార్ పవర్ను డిస్కంలు కొనుగోలు చేయాలని, ఓపెన్ యాక్సెస్లో సోలార్ పవర్ అమ్మడానికి లేదా క్యాప్టివ్ పేరుతో సొంత అవసరాలకు వినియోగానికి ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించనుంది ప్రభుత్వం. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ భూముల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయేతర భూమి అని ఆటోమేటిక్గా ఆమోదం లభిస్తోంది. ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి ఈ ప్లాంట్ల భూములకు మినహాయింపు కూడా ఇచ్చేలా గైడ్లైన్స్ సిద్ధం చేశారు. 1 మెగావాట్ ప్లాంటు ఏర్పాటుకు 4 ఎకరాల చొప్పున ఈ మినహాయింపు లభిస్తోంది. సోలార్ పవన విద్యుత్ ప్లాంట్లకు, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల కోసం కొనే భూముల రిజిస్ట్రేషన్కు 100% స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు వెచ్చించే మూలధన వ్యయంపై 100%, ఇతరులకు 50% రాష్ట్ర జీఎస్టీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసే సోలార్ ప్లేట్లకు 100% రాష్ట్ర జీఎస్టీని ప్రభుత్వం తిరిగి ఇస్తుంది. ఇక నుంచి 5,000 చదరపు మీటర్లలో ఏర్పాటు చేసే మాల్స్ లేదా వాణిజ్య కాంప్లెక్స్లలో విద్యుత్ వాహన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు తప్పనిసరి. ప్రజల ఈవీల పార్కింగ్కు వీటిలో స్థలం కేటాయించాలి. న్యూ ఎనర్జీ పాలసీకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో సరైన విద్యుత్ పాలసీ లేదని కాంగ్రెస్ సర్కార్ భావించి న్యూ ఎనర్జీ గ్రీన్ అండ్ క్లీన్ పాలసీ ఎనర్జీ పాలసీ అయితే తీసుకొని రావడం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ యొక్క న్యూ ఎనర్జీ పాలసీని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క న్యూ ఎనర్జీ పాలసీలో ప్రధానంగా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో 2024-25కి సంబంధించి 15,623 మెగావాట్ల డిమాండ్ ఉండగా 2030 నాటికి 35 నాటికి 31,800 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఈ మేరకు ఉత్పత్తి చేయాలి. ఇందులో 20,000 మెగావాట్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎనర్జీ ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం ముందుకేస్తుంది. ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో అయితే ఈ విధంగా పొందుపరచడం జరిగింది. తద్వారా 1.9 లక్షల
కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి. తెలంగాణ హైదరాబాద్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టుబడులకు మారాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో అయితే పొందుపరచడం జరిగింది. దీని ద్వారా 1.14 ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. 33% కాలుష్యం తగ్గుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మా సిటీ, రీజనల్ రింగ్ రోడ్లను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క ఏదైతే విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకున్న వారికి టీజీ ఐపాస్ ద్వారా అయితే వేగంగా అనుమతులు వచ్చే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ప్రధానంగా సోలార్ పవన విద్యుత్తుకు సంబంధించి సాంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా సోలార్ పవన విద్యుత్తుకు సంబంధించి తెలంగాణలో అంటే దేశంలోనే తెలంగాణలో 8వ స్థానంలో గాలులు ఎక్కువగా వీస్తాయి కాబట్టి ఈ యొక్క పవన విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి సోలార్ పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ హైబ్రిడ్ ప్రాజెక్టులను ఉత్పత్తి చేసే విధంగా అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతేకాకుండా అయితే సౌర పవన సంస్థ పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు స్థాపించేందుకు ఎవరైతే డెవలపర్లు వస్తారో వాళ్ళందరికీ కూడా సబ్సిడీలు ఇవ్వనుంది. విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే వాళ్ళకు డిస్కమ్లు లేదా ప్రైవేట్ సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశం కల్పిస్తుంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు ఏర్పాటు సైతం ఈ పాలసీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఫ్లోటింగ్ సోలార్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటించనుంది. అంతేకాకుండా ప్రభుత్వ చెల్లించాలని చెప్పేసి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా. హరికృష్ణ, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది ఎలా ఏర్పాటు చేస్తారు? అయితే తెలంగాణలో ఈవీ పాలసీ కూడా ఇప్పటికే ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. అయితే ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉన్న కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. అయితే ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా దాదాపు 2030 వరకు కూడా 6000 స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం భావించిన నేపథ్యంలో అటు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే హెచ్ఎండిఏ పరిధిలో కానీ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ ఈ యొక్క ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో ఆ స్థలాల్లో అయితే ఈ ఈవీ స్టేషన్లు ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాలు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ మహిళా సంఘాలకైతే ఈ యొక్క ఈవీ స్టేషన్ల బాధ్యత అప్పగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ ఈవీ స్టేషన్ల బాధ్యత కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 500 కేజీల మెగావాట్ల ఉత్పత్తి కూడా 2 మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి మేజర్ ప్లాంట్లకు సంబంధించి మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 2 గ్రామాలను తీసుకొని అయితే సోలార్ ఏదైతే ఇంటిపైన సోలార్ ప్లేట్లను అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే పాలసీలో ముందుకెళ్తుంది. అయితే ప్రధానంగా 2030 నాటికి 20,000 గ్రీన్ మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా అయితే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అయితే ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు పైన కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పైన కూడా ఈ యొక్క సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ విధంగా రాష్ట్రంలో అంటే దేశంలోనే ఈ యొక్క మిగులు విద్యుత్ ఉండే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి 2030 నాటికి ఖచ్చితంగా 20,000 గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు ఎక్కువగా పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి ఏదైతే టార్గెట్ పెట్టుకుందో ఇందులో ఖచ్చితంగా సోలార్ పవన్ సాంప్రదాయ పద్ధతులను కాకుండా అటు కొత్త పద్ధతులు పాటించి సోలార్ పవన విద్యుత్ పంపు స్టోరేజ్ లాంటి అంటే ఫ్లోటింగ్ ద్వారా వచ్చే కూడా జలాశయాల వద్ద కూడా ఈ యొక్క సోలార్ని ఫిక్స్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి మాత్రం ఖచ్చితంగా 20,000 గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండే విధంగా చూసుకోవాలి. తద్వారా పెట్టుబడులు వచ్చి ఫ్యూచర్ని బేస్ చేసుకొని అయితే ఈ ప్రణాళికలు ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి న్యూ ఎనర్జీ పాలసీని అయితే ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.